నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. సీదీబాద్ సిద్ధు के साथ. మన దేశంలో పరిస్థితి ఏంటంటే కల్మా చదవడం రాకపోతే కూడా చచ్చిపోతాం. ప్యాంట్ విప్పి చూపించినా కూడా చిన్న తేడా కారణంగా కూడా పాయింట్ బ్లాంక్లో జిహాదీలు మనల్ని కాల్ చేస్తారు. అయినా సరే మన సెక్యులర్ రాక్షసుల వాళ్లకు ఇవేం పట్టనట్టు వికట్టహాసాలు చేస్తుంటారు. ఉగ్రవాదానికి మతం లేదు అంటుంటారు. ఉగ్రవాదులు కేవలం ఫలానా మతానికి చెందిన వారే అనడం సబబు కాదు అంటారు. మన యుద్ధం సరిహద్దుకి అవతల మాత్రమే కాదు, దేశం లోపల కూడా ఉంది అనేసి ఇప్పుడు మనం గ్రహించాలి. ఎందుకంటే కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాద దాడికి పాకిస్తానీ జిహాదీలు కారణం కాదని స్వయంగా రాహుల్ గాంధీ గారి బావగారు సోనియామ్మ అల్లుడు చెప్పుకొని వచ్చారు. అసలు కారణం బీజేపీ ప్రదర్శిస్తున్న హిందుత్వ అంటాడు రాబర్ట్ వాద్రా సారు. ఇండియాలో హిందువులకు ఎక్కువ ప్రాముఖ్యత మోదీ సర్కార్ ఇస్తుండటంతో ముస్లింలు అభద్రతకు లోనవుతున్నారంట. దాంతో పహల్గామ్ దాడులు లాంటివి జరుగుతున్నాయంట. దీని అర్థం ఏంటి? మన ఇండియాలోని ముస్లిమ్స్ పాకిస్తానీలతో కలిసి కుట్ర చేస్తున్నారనా? ఇలాంటి మాటలు రాబర్ట్ వాద్రా చెప్పాడు. కానీ ఓవైసీ కూడా అలా అనలేదు. కానీ హిందువులపైన కారాలు మిరియాలు నూరే ఓవైసీ కూడా ఇలాంటి మాటలు అనలేదు. కశ్మీర్ దాడి జరిగినప్పటి నుంచి అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ నాయకుల కంటే బెటర్గా మాట్లాడుతున్నాడు. పహల్గామ్ బైసరన్ లోయలో జరిగింది హిందువుల ఊచకోత అని నిర్మోహమాటంగా పేర్కొన్నాడు. అయినా సరే రాబర్ట్ వాద్రా మొదలు మాజీ పంజాబ్ కాంగ్రెస్ సీఎం చన్నీ వరకు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. లేటెస్ట్గా ఎక్స్ సీఎం చన్నీ సర్జికల్ స్ట్రైక్స్ ఎక్కడ జరిగాయంటూ సిగ్గు లేకుండా వాగాడు. మోదీ మీద ద్వేషంతో భారత ఆర్మీని అవమానించాడు. ఆ చన్నీగాడికి సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ఇప్పటికీ సాక్ష్యాలు కావాలంట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే 9/11 అటాక్స్ తర్వాత అమెరికా మీద మళ్ళీ పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులు జరగలేదు. 26/11 ముంబై దాడుల తర్వాత మన దేశంలోనూ అమాయకులు నిరాయుధులు పెద్ద ఎత్తున మరణించలేదు. కానీ 22/4 అంటే ఈ పహల్గామ్ ఊచకోత తర్వాత సగటు భారతీయుడు కూడా జిహాదీల నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. పైగా మొన్నటి దాడిలో చనిపోయిన ఒక వ్యక్తి భార్య చెప్తున్నది వింటే ఎవరికైనా ఒళ్ళు జలధరించి కళ్ళు జలజల కారిపోతాయి. మేం ముస్లింలం అయి ఉంటే ఆ రోజు నా భర్త బతికేవాడు అనేది ఆమె స్టేట్మెంట్. టెర్రరిస్టులు అంత పైశాచికంగా మతం అడిగి చంపేశారు. మరి సరే, ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని కోరుకునేవారు మనలో ఎంతమంది? చాలామందే ఉంటారు కదా. కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య వంటి వారు ఇప్పటికీ వార్ వద్దనే శుద్ధులు చెప్తున్నారు. వారికి పాక్ మీద ఉన్న ప్రేమ అలాంటిది. మరి కాకపోతే అటువంటి సెక్యులర్ ఉన్మాద నాయకులు మేధావులు వగైరా వగైరాల్ని వదిలేద్దాం. మెజారిటీ భారతీయులు ఏం కోరుకుంటున్నారు? పాక్తో యుద్ధం, పక్క దేశాన్ని 4-5 ముక్కలు చేయాలని అనేవారు అత్యధికులు మన భారతదేశంలో ఉన్నారు. అయినా సరే ఇక్కడ మనం సూక్ష్మంగా ఒకటి గుర్తించాలి. పాక్తో యుద్ధం చేసి గెలిచినా, పిఓకే స్వాధీనం చేసుకున్న, బెలూచ్ ఖైబర్ పఖ్తూన్వా విడదీసినా ఇండియాకు గండం తప్పుతుందా? నోవే. పహల్గామ్ దాడికి మనం ప్రతీకారం కోరుకుంటున్నాం. అది మోదీ సర్కార్ తప్పక నెరవేరుస్తుంది. పాక్ బుద్ధి మారకపోయినా దాని మ్యాప్ మాత్రం మారిపోతుంది. ఇదంతా మనం కోరుకునేదే. కానీ ఇంకాస్త లోపలికి వెళ్దాం. పహల్గామ్ ఊచకోతకు ముందు మన ఆర్తనాదాలు దేని గురించో గుర్తున్నాయా? మమతా బెనర్జీ ఇలాఖాలో ముర్షిదాబాద్లో హిందువులపై జరిగిన దారుణ దాడులు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన జిహాదీలతో మన లోకల్ జలగలు కూడా కలిశాయి. వెతికి హిందువుల ఆస్తుల్ని ధ్వంసం చేశాయి. హిందూ తండ్రి కొడుకుల్ని చంపారు. హిందూ స్త్రీలకు రేప్ చేస్తామంటూ వారెంట్లు ఇచ్చారు. పహల్గామ్ దాడిలో భర్తను కోల్పోయిన హిందూ భార్య చెప్పిందే బెంగాలీ హిందువులు కూడా చెప్పారు. ముర్షిదాబాద్లోని హిందువులు మేము ముస్లింలు కాదు కాబట్టే మమ్మల్ని జిహాదీలు అంతం చేయాలని చూస్తున్నారంటూ వాపోయారు. మమతా బెనర్జీ చెవులు పెద్దగా చేసుకొని లోపల నవ్వుతూ వారి రోదల్ని ఆస్వాదించిందేమో. అంతేకాదు, ఇంకా కొన్నేళ్ల ముందు బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువుల పరిస్థితి ఎలా ఉండేది? నోబెల్ బహుమతి నెత్తిన పెట్టుకుని ఊరేగే ముస్లాయన మొహమ్మద్ యూనుస్ కనుసన్నల్లోనే బోలెడు దాడులు జరిగాయి. ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇప్పటికీ హిందూ స్వామీజీ చిన్మయ్ దాస్ జైల్లోనే ఉన్నారు. కాకపోతే మొన్నే ఆయన బయటకు వచ్చారు. కశ్మీర్ మొదలు బెంగాల్ దాకా, బంగ్లాదేశ్ మొదలు పాకిస్తాన్ వరకు మైనార్టీ అభాగ్యుల హిందువులు ఎక్కడ ఎలా సేఫ్గా ఉన్నామో మీరే ఆలోచించండి. కటంగతో బటంగే అని యోగీజీ చెప్తూనే ఉన్న యూపీలో ఏ శోభాయాత్ర జరిగినా, యూపీ వరకు ఎందుకు, మన ఊర్లోనే మనం తీసుకుందాం. భారతదేశంలో ఏ శోభాయాత్ర జరిగినా కూడా, రాళ్ళు వేస్తున్నా కూడా శాంతి భద్రతా చర్యలు ఆ కామకులు ఎవరు? ఆర్ఎస్ఎస్ ఎన్నో నేరాలు ఘోరాలు చేసిందని రాహుల్ బాబా చెప్తుంటాడు కదా. అదే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగ్పూర్లో ఉంటుంది. అక్కడే ఈ మధ్య అల్లర్లు జరిగాయి. మళ్ళీ సేమ్ ప్యాటర్న్.
హిందువుల ఆస్తులు, వ్యాపారాలు, వాహనాలు వెతికి వెతికి ధ్వంసం చేశారు. మరి మహారాష్ట్రలో అధికారం ఎవరిది? హిందుత్వ పార్టీ బీజేపీది. బెంగాల్లో పవర్ మొత్తం ఎవరిది? మైనార్టీలంటే మైమర్చిపోయే మమతా బెనర్జీది. ఎవరున్నా హిందువుల బతుకులు మాత్రం అంతే. బెంగాల్ సంగతి సరే, మన సికింద్రాబాద్ ముత్తెలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన వాడు ఏమయ్యాడేమో. కర్ణాటక సిద్ధరామయ్య ఏలుబడిలో హిందువుల సంగతి సరే సరి. మాజీ బజరంగ్ దళ్ నాయకుడిని నడి రోడ్డుపై సీసీటీవీ కెమెరాలు సాక్షిగా తాజాగా నరికి చంపారు. కేరళలో హిందువుల్ని టార్గెట్ చేసి చంపడం చాలా పాత వ్యవహారం. దశాబ్దాలుగా అక్కడ కమ్యూనిస్టులు, జిహాదులు కలిసి మరీ హిందువుల్ని బలి తీసుకుంటున్నారు. తమిళనాడులో స్టాలిన్ ఉండనే ఉన్నాడు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని అంతం చేసే పనిలో తెగ బిజీగా ఉన్నాడని మళ్ళీ చెప్పాలా? ఇలా ఒక్కో రాష్ట్రం గురించి చెప్తే గంటలు, రోజులు కూడా సరిపోవు. స్వంత దేశంలోనే ఇప్పుడు హిందువులు శరణార్థులు. కాశ్మీర్లోని పహల్గామ్ అయినా, ఉత్తరాఖండ్లోని హిమాలయ కొండల్లో అయినా, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి చోట్లైనా, గిరిజనులు ఎక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్లో అయినా అంతటా ఒకటే ఫార్మాట్. మందబలంతో దేశాన్ని కబ్జా చేయడం. అక్కడక్కడ మనకు జిహాదీ ప్రాణగండంతో పాటు క్రిస్టియన్ మత మార్పిడి ముఠాల అరాచకాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. పంజాబ్ లాంటి రాష్ట్రంలో ఖలిస్తానీ వేర్పాటువాదం అదనం. ఇన్ని సమస్యలతో సతమతమవుతూనే భారత్, పాక్, చైనా, బంగ్లాదేశ్ అనే 3 విదేశీ శత్రువులతో కూడా పోరాడుతోంది. మరి ఇప్పుడు హిందువులు, హిందుత్వవాదులు, జాతీయవాదులు ఏం చేయాలి? ముందుగా మనం అస్తిత్వ పోరాటంలో ఉన్నామని గ్రహించాలి. ఇవాళ మనం పోరాడకపోతే రేపు మన భావితరాలు హిందువులుగా మిగలరు. 1000 ఏళ్ల పాటు మన ముందు తరాల వారు తమ నుదుటన బొట్టును కాపాడుకుంటున్నారు. అందుకే ఇవాళ మనం మహాకుంభమేళాలు నిర్వహించుకుంటున్నాం. అదే ఇప్పుడు మనం చేయాలి. మన పెద్దలు చేసిన పోరాటం మనం కొనసాగించాలి. భావితరాలు కూడా హిందువులుగా మిగలాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. పాక్తో యుద్ధం హిందూ అస్తిత్వ పోరాటంలో కేవలం ఒకానొక మజిలీ మాత్రమే. అసలు యుద్ధం ముందుంది. ఆ యుద్ధానికి నాంది మాత్రమే ఇప్పటి ఈ పోరాటం. జై హింద్, జై భారత్.